కార్తీక మాస భక్తులందరికీ నమ శివాయ. చాలా ఆనందంగా మీ ముఖాల్లో శివయ్య కనిపిస్తున్నాడు. ఎందుకంటే మహాశివుడిని ధ్యానించడం అనేది చాలా భాగ్యం ఉండాలి. అందరికీ ఎంతో గొప్ప ధన్యత ఉండాలి. శివయ్యని తెలుసుకోవాలంటే ఎంతో గొప్ప ధన్యత ఉండాలి. మహాశివుడికి ఏమీ అవసరం లేదు. ఒక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఆయన పులకరించిపోతాడు. అంత గొప్ప దేవుడు మహాశివుడు. కూర్చుందాం స్వామి. ఓం నమ శివాయ. అందరూ రెండు చేతులు ఇలా జోడించండి తల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రచన్నోదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతి. ఓం గం గణపతే నమః. అందరూ చెప్పండి తల్లి. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. ఓం హ్రీం చెప్పండమ్మా. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ అంటే డాక్టర్ గారు కార్తీక మాసం యొక్క విధానాన్ని మీ యొక్క కథని తెలియజేయమన్నారు. అయితే కథ చెప్పుకుంటే చాలా పెద్దది. నేను చిన్న 2 అర్థాల్లో చెప్తాను. అంటే మహాశివుడు ఎంత గొప్పవాడో ఆయన యొక్క మహిమ 2 అర్థాల్లో చెప్తాను. నేనే ఆడేది నేనే అన్నాడు భగవంతుడు. అంటే ఆట అంటే మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. మహాశివుడు అలా ఆడిస్తూ ఉంటాడు, అలా ఆయన ఆడుతూ ఉంటాడు. మనం అన్నీ ఆశ కల్పిస్తూ ఉంటాడు దేవుడు, ఈశ్వరుడు. ఆశ కల్పిస్తూ ఉంటే ఏంటంటే మనం ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, మనకి ఇవన్నీ మానవ జన్మ కోరికలే, ఇవన్నీ కల్పిస్తూ ఉంటాడు. అన్నీ వస్తాయి, అన్ని ఆస్తులు వస్తాయి, అన్నీ బాగుంటాయి, పిల్లలు అందరూ ఉంటారు. కానీ మనలో గర్వం పెరుగుతూ ఉంటుంది. భగవంతుని మర్చిపోతూ ఉంటాం, గర్వం పెరుగుతూ ఉంటుంది. కానీ అన్నీ ఇచ్చేవాడు ఎవరు? సర్వేశ్వరుడే. అది మనం మర్చిపోతాం. ఆ సర్వేశ్వరుడే అన్నీ మనకిస్తాడు. కానీ మళ్ళా మనల్ని అజ్ఞానంలో దోస్తాడు. ఏమన్నాడు? అజ్ఞానంలో దోస్తాడు. అంటే ఆశ కల్పించేవాడు ఆయనే, అజ్ఞానంలో తోసేవాడు కూడా ఆయనే. అంటే ఏంటి అర్థం? మనకి అన్నీ కల్పిస్తాడు, కానీ మనం నడవడం వల్ల మనకి స్థిరస్థాయిగా ఉంటాయి. ఏమాత్రం ఏమైనా నేపరపాటున తప్పులు చేసినా, గర్వం పెరిగినా, మనకి ఉందిలే అది ఉందిలే అని చెప్పేసి పక్కవారిని దూషించినా, మనం ఏదైనా తప్పులు చేసినా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అది భగవంతుడి మహిమ లీల. అది కొంతమంది తెలియదు, చాలామంది తెలుసుకుంటారు, కొంతమంది తెలియదు. అదేవిధంగా కర్మను తగిలించేవాడు ఆయనే, కర్మను తీసేవాడు కూడా ఆయనే. కర్మ అంటే ఏంటనుకుంటారు? అన్ని విధాలుగానే కర్మ అన్ని విధాలుగా వ్యాపిస్తుంది. ఓ నోటి మాట ద్వారా కూడా కర్మ వ్యాపిస్తుంది. శరీర పాపం కూడా కర్మ వస్తుంది. నోటి మాట కూడా కర్మే తల్లి. ఎవరైనా సరే నోటి మాట కూడా కర్మే. ఆ కర్మను తొలగించేవాడు కూడా ఆయనే. ఎలా? నీ భక్తి, నీ భర్త, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆయన స్మరిస్తే మళ్ళా ఆ కర్మ వెళ్ళిపోతుంది. అదే నోటితోనే ఎదటి వారిని దూషించినా నోటి పాపం అంటారు. ఏది చేసినా మళ్ళీ కర్మ వస్తుంది. అది కర్మను తగిలించేవాడు నేనే, కర్మను తీసేవాడు నేనే అని చెప్పాడు మహాశివుడు. అంత గొప్ప జ్ఞానం ఆయనలో. అదేవిధంగా
మరి ధర్మ సంస్థాపనం చేయవాడు నేనే. అంటే ధర్మం ఏంటి? ఈ లోకాన్ని పాలించేవాడు నేనే. ధర్మ సంస్థాపన అంటే ఈ లోకాన్ని అన్ని సృష్టించేవాడు నేనే అని చెప్పాడు మహాశివుడు. అధర్మం అంటే ఏంటి? ఈ ధర్మం నడిచేటప్పుడు కూడా అధర్మాలు కూడా వస్తూ ఉంటాయి మనం చేసే పనుల వల్ల. అంటే ఈయన ఒక గురువుగా వచ్చాను. గురువు ఎక్కడ ఉండాలి? ధర్మబద్ధంగా నడాలి. అధర్మంకి వెళ్తే ఏమవుద్ది? అన్నీ మళ్ళీ అధర్మంలో పోతాయి. ఈ గురుతత్వానికి విలువ ఉండదు. నాలో అధర్మం ఉందనుకోండి, ఈ గురుతత్వానికి విలువ ఉండదు. అదే అధర్మం. ధర్మం పాటించాలి, 10 మందికి మంచి చేయాలి. అదే 10 మంది చేసే ధర్మ సంస్థాపన అంటారు. అదే మహాశివుడు గొప్పతనం. ఈ విధంగా సృష్టినిచ్చేది నేనే, సృష్టి లేకుండా చేసేది నేను అన్నాడు. అది కూడా సృష్టి అనేది ఎలా కలుగుతుంది? పవిత్ర బంధం అనేది చాలా గొప్పది. రెండు కలయికల ద్వారానే సృష్టి. ఆ సృష్టి ఏదైనా 2 కలయికల ద్వారా సృష్టి. ఒక జీవే కాదు, మానవ జీవే కాదు, ఏ జీవైనా 2 కలయికే జీవి సృష్టి. అది ఎంతో పవిత్రమైనది. మహాశివుడు గొప్పతనం. ఆ పవిత్ర బంధాన్ని చాలామంది విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఎంత విచ్ఛిన్నం అంటే ఏమి తెలియట్లేదు ఈ బంధంకి విలువ. ఈ బంధం ఎంత విలువైందంటే, ఆకాశం నుంచి నీటి బిందువు పడితే ఇక్కడ ఎన్నో మనకు తెలియని మొక్కలు మరుస్తూ ఉంటాయి. అది కూడా 2 కలయికలే. అవునా కదా? పవిత్ర బంధం అంటే, సృష్టి అంటే ఒక శారీరక కలయిక కాదు. ఆకాశ బిందు, ఆకాశం భూమి కూడా కలయికే. ఆ కలయిక లేని ఏ సృష్టి జరగదు. అలాగే జీవ సృష్టి కూడా 2 కలయికే. అది కూడా పవిత్రంగా ఉండాలి. మాకు కొంతమంది ఏమనుకుంటారంటే, పిల్లలు పుట్టలేదండి, అలాగండి ఇలాగండి అంటారు. పిల్లలు ఎందుకు పుట్టరు? మన నోటి ద్వారా చేసే కర్మ వల్ల, మన చేసే పవిత్రమైన బంధానికి విలువ లేకుండా శారీరక పాపాల వల్ల పిల్లలు పుట్టకపోవచ్చు. అనేక మరి శాపాలు ఉంటాయి, అనేటువంటి దోషాలు ఉంటాయి. అటువల్ల పిల్లలు పుట్టకపోవచ్చు, రకరకాలన్నీ కలుగుతుంటాయి. కానీ ఈ బంధానికి, ఈ పవిత్రతకి ఎంతో విలువనిచ్చి, భార్యాభర్తల బంధానికి విలువనిచ్చి ముందుకెళ్ళాలి. అదే శివ యొక్క లీల. ఆ లీలను ఎప్పుడైతే మనం తప్పామో భగవంతుడు మన మీద మరి కన్ను వేస్తాడు. అందుకే ఈ కార్తీక మాసం అనేటువంటి గొప్ప ఈ నెలని భగవంతుడు సృష్టించాడు. ఎందుకంటే మన పాపాలన్నీ ఈ నెలంతా ఆ శివయ్యని శివయ 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 తలుస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు శివయ శివ 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 అంటే మన పాపాలు చేసిన అలా పోతాయి. అలాగని పాపాలు చేసేసిన తర్వాత సంవత్సరం నాడు శివ ఈ కార్తీక మాసం వచ్చి పాపాలు చేస్తే పోవు. నిరంతరం భగవంతుని ధ్యానం చేయాలి. నిరంతరం భగవంతుని ధ్యానం చేస్తే మన జీవితం, ఈ యొక్క మానవ జీవితానికి ధన్యం అవుతుంది. ఎన్నో వేల కోట్ల జీవ అనంతరం మానవ జీవితం వస్తుంది. ఈ శరీరం వస్తుంది, ఈ మానవ శరీరం. ఈ శరీరం ఎవరిది? సాక్షాత్తు భగవంతుడి స్వరూపం ఈ శరీరం. అంత గొప్ప ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. మరి కథ అంటారా? చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పేద భక్తురాలు, శివయ్య భక్తురాలు, ఒక ధనవంతుడి దగ్గర పనిచేసుకుంటూ బతుకుతుంది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వస్తే ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఇవాళ నోవులు చూసుకోవాలి అయ్యా అని పొద్దున్న వెళ్ళిపోయి ఈ పేద భక్తురాలు అక్కడ పనిచేయడానికి వెళ్ళిపోయి ఆ పని అంతా చేసుకుంటుంటే, ఈ ధనవంతుడు గర్వంతో నేనే పూజ చేయాలి శివయ్యకి, నువ్వు పూజ చేస్తే ఎలా గుర్తుంది, నా పని చేసేటప్పుడు వెళ్ళు అని చెప్పేసి ఈ పేద భక్తురాల్ని పొద్దు నుంచి సాయంకాలం వరకు పని చేస్తూనే ఉంచాడు. అయినా సరే గబగబా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ శివయ్య నీకు పూజ చేయలేకపోతున్నాను, నీకు ఇది ఉండి పెట్టాలనుకున్నాను, అది ఉండి పెట్టుకోవాలనుకున్నాను, ఆ ఉన్న దాంట్లోనే ఈవిడ అనుకుంది. కానీ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? గర్వంతో, నాకు ధనం ఉంది కదా, నీ చెప్పుని చేస్తుంది కదా అని గర్వంతో ఈ పేద భక్తురాల్ని ఆ పొద్దు నుంచి సాయంకాలం దాకా నిలిపేసి అయినా ఈ పేద భక్తురాలు ఇంట్లో నుంచి నువ్వు వంటలన్నీ కూడా రెడీ చేసి ఉంచు,
మేము శివాలయంకి వెళ్ళి వస్తామని చెప్పేసి ధనవంతుడు మొగుడు వేలం పిల్లలు వీళ్ళు వెళ్ళారు. కానీ ఈవిడ ఏం చేసింది, దొడ్డుదాన్ని తప్పించుకొని చీకటైపోయింది, ఏడుస్తూ ఏడుస్తూ ఆ చీకటైపోయిన ఆ అడవులంట పడి అలా వెళ్ళిపోతుంది. ఈ భక్తురాలు వెళ్ళిపోతుంటే మహాశివుడు ఎంత గొప్పడు చూడండి. నీవు పంచపరమాన్నాలు పెట్టి నీ ధనం అంతా పోసి బంగారం పెట్టి ఏది పెట్టినా ముందు ఇక్కడ ఏం కావాలి, భక్తి, ప్రశాంతమైన భక్తి, నీ ఆత్మశుద్ధి, శరీర శుద్ధి, బుద్ధి శుద్ధి ఇవన్నీ ఉండాలి శివయ్యని దర్శించుకోవాలంటే. ఆ శుద్ధి ఎక్కడ ఉంది? ఈ పేద భక్తురాలులో ఉంది. ఈ ధనవంతుల్లో ఏముంది? అహంకారం. ఇందా మనం ముందు చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? ఆశ కల్పించేవాడు నేనే, అజ్ఞానంలో తోసేవాడు నేనే. ఈ ధనవంతుడికి ధనం ఇచ్చాడు కదా, ఈ గర్వం పెరిగిపోయింది. అంతకుముందు భక్తుడే, గర్వం పెరిగిపోయి మనిషిని మనిషిలా చూడకుండా, భక్తురాలు చూడకుండా హింసించాడు. హింసిస్తే ఏం చేశాడు? ఈ భక్తురాలు అడుగుని పడి వెళ్ళిపోతుంది. ఇటు దీనంగా కన్నీరు కాస్తూ, ఆ కన్నీరు కూడా శివయ్యకి సమర్పించుకుంటూ సడన్గా ఒక చెట్టు కింద ఈ సైజులో శివలింగం కనిపించింది. కనిపిస్తే అక్కడ చెట్టు కాయలు కోసి ఆకులు కోసి ఆ కన్నీరే ఆయనకి సమర్పించుకొని పూజ చేసుకుంటూ ఉంది. అప్పుడు శివపార్వతి దర్శించారు. ఎంత గొప్పదని చూసారా? అంటే దీనికి అర్థం ఏంటి మీరు తెలుసుకున్నారా? మనలో గర్వం, అహం, శరీర రూపం అహం, ధన అహం ఇవే ఉండకూడదు. శివయ్యకి స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛం అంటే ఏంటి? నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఉదయించే సూర్యుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో అలా స్వచ్ఛంగా ఉండడమే శివయ్య కావాలి. ఆ స్వచ్ఛత ఈ పేద భక్తులలో కనిపించింది. అప్పుడు వెంటనే దర్శనమిచ్చాడు. అక్కడ దర్శనమిచ్చి, ఓ భక్తురాలా, నువ్వే చింతించుకో, నీ భక్తి నన్ను ఎప్పుడైతే నువ్వు పని చేస్తూ కన్నీళ్లు కారుస్తూ శివయ్య శివయ్య అంటున్నావో అప్పుడే నాకు అన్నీ సమర్పించుకున్నావు. నువ్వు నాకేమి వంటలు చేసి పెట్టొద్దు, ఏమి పెట్టక్కర్లేదు. నీ ఆత్మని, శరీర శుద్ధిని, నీ ఆత్మశుద్ధితో ఎప్పుడైతే నన్ను శివయ్య శివయ్య అంటున్నావో ఆనాడు నుంచే నువ్వు నా భక్తురాలి, నీ కోరిక తీర్చుకొని ఉన్నాను అని చెప్పి శివయ్య పార్వతి దర్శనమిచ్చారు. అప్పుడు ఏది పని మనిషి ఏదని వచ్చాడు గుడి నుంచి. ఎక్కడ పోయిందంటే ఇక్కడ పెద్ద ఎలుగు, ఈ అడవిలో పెద్ద ఎలుగు ఊరికి కనబడుతుంది. ఎలుగు ఏంటంటే ఈ పేద భక్తురాలు ఇక్కడ శివయ్యకి పూజ చేస్తుంది. కానీ ఎలుగు ఈ భక్తురాలు కనబడట్లేదు. ఈ అజ్ఞానం ఉన్నటువంటి ఈ ధనవంతుడికి, ఈ జనాలకి కనబడుతుంది. అందరూ వచ్చారు. అయ్యో అయ్యో ఈవిన్నా నేను హింసించానని చెప్పేసి ఈ అహంకార ధనవంతుడు ఏం చేశాడు? కన్నీరు కార్చి, కుటుంబం ఊరు కన్నీరు కార్చి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంటే తన తప్పును తాను తెలుసుకునే విధానంగా చేశాడు. అప్పుడు తనకున్న ధనాన్ని, అహాన్ని అక్కడ దారపోసి శివాలయం కట్టి, శివయా నీకు కావలసిన ధనధాన్యములు, బంగారు ఎండు నిధులు కాదు, అవి కాదు, నీకు మనసు కావాలి. అది ఈ భక్తురాల్లో చూశావు, నేను తప్పు చేశాను ఆయన అని చెప్పేసి సాగలబడి మహాశివుడిని ప్రార్థించడం పెట్టాడు. అంత గొప్ప ధన్యత ఉంటుంది. శివయ్య మహిమ అంత గొప్పగా ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాణాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. ఓం ఘం ఘం గణపతే నమః. ఓం నమః శివాయ. అందరికీ ధన్యవాదాలు తల్లి. ఏదో చిన్నది చెప్పాను.
తెలిసింది చెప్పాను తల్లి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పింది ప్రతి ఒక్కరు విన్నారు. ఎందుకంటే చాలా సైలెంట్ అయిపోయారు. నాకు అర్థమైంది. చాలా సైలెంట్గా అలా చక్కగా విన్నారు. చాలా ధన్యత తల్లి. ఇక్కడ మహాశివుడు ఇక్కడ రప్పించడం, అలాగే మరి మన వీళ్ళందరూ భక్తులందరూ పిలవడం, డాక్టర్ గారిని పిలవడం నేను చాలా మరి అదృష్టం చేసుకున్నాను. ధన్యత కూడా కలిగింది నాకు. మీ మధ్య ఇలాగుండి ఈ విషయాలు మీకు తెలియజేయడం అనేది కూడా మహాశివుడు ఆజ్ఞే. మహాశివుడు ఆజ్ఞ లేదు ఏం జరగదు. శివయ్య ఆజ్ఞ లేదు శివైనా కొట్టదు. శివుడు ఇవంది హీనం తీరదు. శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ కార్తీక మాసం అంతా ప్రతి ఒక్కరూ మనం ధనధాన్యములు ఇవ్వక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఏంటి చెప్పండి ఒకసారి. ఆయన కావాల్సింది ఏంటి? మనసు. ఆయన కావాల్సిన స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన శరీర శుద్ధి. ఈ యొక్క పవిత్ర బంధం ఎంతో విలువైన తల్లి. చేస్తాం తప్పులు, ప్రతి ఒక్కరు చేస్తాం. కానీ తెలుసుకోవాలి. తన తప్పు తాను తెలుసుకున్నవాడే ధన్యుడు. ఎవరు? నా తప్పుని తెలుసుకున్నవాడే ధన్యుడు. ఈ రూపంలోనే ఉంది భగవంతుడి రూపం. ఈ దేహమే భగవంతుడి దేహం, ఎక్కడా లేదు. నువ్వెక్కడ నిలగక్కర్లేదు. నీలో నువ్వు నిలుక్కో. నీ ఆత్మశుద్ధి నువ్వు చేసుకో. అక్కడే భగవంతుడు ఉంటాడు. ఎక్కడికి నువ్వు నెలగక్కర్లేదు. అలాగని గుడికి వెళ్ళొద్దు అంటలేదు తల్లి. వెళ్ళండి. నీది నువ్వు నిలుక్కొని అక్కడికి వెళ్ళి సమర్పించుకో. ఎంతో ధన్యత నీకు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ ఆరోగ్యాలతో ఉంటారు నిండుగా. కష్టం లేనిది ఎవరు లేరు. సాక్షాత్తుడు శివయ్యే కష్టపడ్డాడు. శ్మశానంలోకి వెళ్ళి కూర్చోట్లేదా? శ్మశానంలో ఉంటావా శివయ్య నువ్వు? నేను నమ్మితే కష్టాలు వచ్చేస్తాయి. శివయ్య నమ్మితే కష్టాలు రావు, భాగ్యం వస్తుంది. శివయ్య పక్కనే నిండుకుండలా ఉంటుంది దేవి. భాగ్యం ఇస్తుంది. కొంతమంది శివయ్య నమ్మితే కష్టాలు వచ్చేస్తాయి అమ్మ అంటారు. శివయ్య నమ్మితే కష్టం కాదు. సర్వాంతరాయామి ఆయన, సర్వాంతరాయామి ఆయనే. ఆయనకి వల్ల అందరికీ మేలు జరుగుద్ది. శివయ్య నమ్మంతలో కష్టాలు రాకుందని చెప్తారు, అనుకుంటారు. తప్పు తల్లి. ఇంకొక పని చేస్తారు. శివాలయంకి వెళ్ళి ఆ శివాలయం మనం ఏం చేస్తాం? పొద్దున్న లేచిపోతాం. పువ్వులు ఆ చెట్టుది ఈ చెట్టుది కోసేస్తాం. ఏంటి ఈవిడెళ్ళి కోసేద్దామని చెప్పి ముందే లేచిపోయి మనం కోసేస్తాం. పువ్వులు కోసేసుకొని పట్టుకెళ్ళి శివ కనిపిస్తాం, నందేశ్ కనిపిస్తాం, పార్వతి కనిపిస్తాం, విఘ్నేశ్ కనిపిస్తాం. కానీ ఆ శివుడు పువ్వు తీసి మనకి ఇస్తే తీసుకెళ్ళి నందేశం పెడతాం. ఆ పువ్వును పెట్టుకుంటే తప్పలేదు తల్లిది. శివయ్య నీకు అందులో జ్ఞానం ఇచ్చి పెడుతున్నాడు. పువ్వు పెట్టుకుని తప్పు ఎందుకైంది? ఆ శివయ్యని దర్శించుకునే వెళ్తున్నావు కదా. ఆ పుష్పాన్ని నీవు నీ దాన్ని పెట్టుకుని తప్పేమి తల్లి? తప్పలేదు. మనం భగవంతుడి కోసం ఆ భగవంతుడు పెట్టడానికి పువ్వు పెట్టుకుని తప్పేముంది? కొంతమంది మానేస్తారు. వద్దమ్మా. పవిత్రమైనది ఏంటి? మనస్సుని శుద్ధి చేసుకో. పవిత్రమైనది పుష్పంలో ఎంతో పవిత్రత ఉంటుంది. నువ్వు ముట్టుకున్నా స్పందిస్తుంది, నువ్వు ముట్టుకున్నా స్పందిస్తుంది. అంత పవిత్ర. ఈ భూమాత ఎంత పవిత్రమో పుష్పం అంతే పవిత్రంగా ఉంటుంది. భూమాత ఎంత పవిత్రం తెలుసా? నువ్వు అడిగేసినా పలుకుద్ది, నేను అడిగేసినా పలుకుద్ది, పాపం చేసినోడన్నా అడిగేసినా పలుకుద్ది, నడిచినా నడిపింతుంది. ఇక్కడే శుద్ధి, ఇక్కడే అశుద్ధి.